రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి ఇప్పటి వరకు తెలుగులో బుక్ అనేది రాలేదు. బట్ ఫస్ట్ టైం మనమైతే ఆ బుక్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 3000+ బుక్స్ని మనం స్టూడెంట్స్కి అందించడం జరిగింది ఇప్పటి వరకు. వెరీ హ్యాపీ. సో ఆ బుక్స్లోనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఏఎల్పి టెక్నీషియన్, ఇలా రైల్వే ఎగ్జామ్స్ నుండి ఈ క్వశ్చన్స్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓన్లీ రైల్వే బేస్ మీద మాత్రమే ఈ క్లాసెస్ కావచ్చు, నోట్స్ కావచ్చు, ప్రతిదీ ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇదే అండి మీకు కనిపిస్తున్న బుక్లో కంటెంట్ ఏంటి, ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది క్లియర్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. బుక్ అని ఒకటి ఉంటుంది వీడియో. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఆ వీడియో చూడండి. ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. కమింగ్ టు ద టాపిక్. డౌన్లోడ్ ఆర్ యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుండి కావచ్చు. అండ్ పేజ్ నెంబర్ 329. పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా రూపొందించబడింది ఏది అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది పిట్స్ ఇండియా యాక్ట్ తీసుకురావడం జరిగింది. పిట్స్ ఇండియా యాక్ట్లో భాగంగా తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. పిట్స్ ఇండియా యాక్ట్ ఏ ఇయర్లో చేశారు? రెగ్యులేటింగ్ యాక్ట్ ఎప్పుడు చేశారు? కమెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు ఆన్సర్ తెలియజేయండి. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించడానికి గల ప్రధాన కారణం ఏంటి? క్రిప్స్ రాయబారం అని వచ్చింది కదా అండి. ఎందుకంటే మాకు సెకండ్ వరల్డ్ వార్లో మాకు తోడ్పాటు అందించండి అనే ఒక కమిట్మెంట్ తోటి వాళ్ళు రావడం జరిగింది. సో అది విఫలం అవ్వడంతో క్విట్ ఇండియా ఉద్యమం అనేది ప్రారంభమైంది. సో ఇక్కడ క్రిప్స్ మిషన్ వైఫల్యము. హిందువులు మరియు ముస్లింల నుండి ఏ ఉద్యమానికి మద్దతు లభించింది? సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి వీళ్ళు కంబైన్డ్గా కలవడం అయితే జరిగింది. కొద్దిగా కోఆపరేషన్ అనేది ఉంది. ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా చేయాలనే మకాలే అభిప్రాయాన్ని అంగీకరించిన గవర్నర్ జనరల్ పేరు ఏంటి? లార్డ్ విలియం బెంటింగ్. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను. ఈ పదాలు ఆపాదించబడ్డ ఎవరికి? సుభాష్ చంద్రబోస్. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను, స్వేచ్ఛని ఇస్తానని సుభాష్ చంద్రబోస్ గారు ప్రకటించారు. లార్డ్ మౌంట్ బాటన్ తర్వాత మొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరండి? సి రాజగోపాలాచారి గారు. బ్లాక్ హోల్ ట్రాజెడీ అని పిలువబడేది ఎక్కడ జరిగింది? కల్కటాలో. డాష్ బ్రిటన్ ప్రధానమంత్రి కాలంలో భారతదేశానికి స్వాతంత్రం లభించింది? క్లెమెంట్ యాట్లీ. మనం క్లెమెంట్ యాట్లీ ప్రకటన అని ఇండియన్ హిస్టరీలో మనం డిస్కస్ చేసాం. అదొక డేట్ ఉంటుంది. ఆ రోజున తను చెప్తాడు 1948 జూన్ నాటికి బ్రిటిషర్స్ ఇండియా వెళ్ళిపోతారు అని. సో ఆ డేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డేట్ ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు తెలియజేయండి. నెక్స్ట్ ప్లాసిదో ఎప్పుడు జరిగిందనేది తెలియజేయండి. ఇది ఎవరెవరి మధ్య అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు సిరాజ్ దౌలా మధ్య జరిగింది. 1972లో సిమ్లా ఒప్పందంపై సంతకం చేసిన పాకిస్తాన్ ప్రధానమంత్రి పేరేంటి? జుల్ఫికర్ అలీ భుట్టో. 1920 అని ఇచ్చి ఏమేం జరిగింది ఆ ఈవెంట్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, అండ్ శాసనోల్లంఘన ఉద్యమం కావచ్చు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు. ఈ మూడు కూడా ఏ ఇయర్లో జరిగాయి అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎట్ దట్ టైం, ఆ టైంలో వాయిస్రాయ్గా ఎవరున్నారనేది కూడా మనం నేర్చుకోవాలి. 1856లో డలౌసీ అవధ్ను స్వాధీనం చేసుకున్నప్పుడు నవాబ్ ఎవరు? వాజిద్ అలీ షా. లోక్ నాయక్ అని పిలుస్తారు. ఎవరిని పిలుస్తారు? జయప్రకాష్ నారాయణ్ గారిని. రాచరిక రాష్ట్రాల ఏకీకరణలో ఎవరు ప్రధాన పాత్ర పోషించారు? వీటిని కంబైన్ చేయడానికి వల్లభాయ్ పటేల్ గారు, విపి మీనన్. అండమాన్ పర్యటనలో దోషుల్లో ఒకరికి బాధ్యతడైన వైస్రాయ్ మేయో. మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందనే తెలియజేయండి. మరాఠాలు మరియు ఆఫ్ఘన్ల మధ్య. సో ఫస్ట్ పానిపట్టు ఎప్పుడు జరిగింది, సెకండ్ ఎప్పుడు, థర్డ్. నేను మీకు ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి బుక్లోనే మీకు మెన్షన్ చేశాను. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించిన బుక్ ఎలా చదవాలి అని. ఓన్లీ ఆ క్వశ్చన్స్ మాత్రమే కాదు, దాని రిలేటెడ్ కూడా చదవండి అని చెప్పాను.
సో ఐ హోప్ తీసుకున్న 3000+ మెంబర్స్ అలానే చదువుతున్నారని నమ్ముతున్నాను. ఓకేనా. క్రిప్స్ ప్రతిపాదనలను క్రాష్ అవుతున్న బ్యాంక్లో పోస్ట్ డేటెడ్ చెక్ అని ఎవరు పేర్కొన్నారు? గాంధీజీ గారు. ఝాన్సీ రాష్ట్రాన్ని భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా అంటే ఏ విధంగా మార్చారు అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా మార్చారు, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా. ఓకేనా. మహాత్మా గాంధీ తన దండి యాత్రను ఎక్కడి నుండి ప్రారంభించాడు? సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభించాడు. క్యాబినెట్ మిషన్ని భారతదేశానికి పంపారు. ఎందుకు పంపారు? అది అధికార బదిలీ కోసం రాజ్యాంగపరమైన ఏర్పాటు చేయడానికి. టర్కీ ఖిలాఫత్ ఉద్యమం ఎందుకు ప్రారంభించబడింది కనుక చూస్తే టర్కీ ఖలీఫా అవమానానికి నిరసనగా ఇది ప్రారంభించబడింది ఖిలాఫత్ ఉద్యమం. ఆ తర్వాత ఈ ఖిలాఫత్కి సంబంధించి ఎవరు ప్రారంభించారనేది తెలియజేయండి. అండ్ దీనికి సంబంధించి తర్వాత మన స్వాతంత్ర సంగ్రామంలో కూడా భాగమైపోయింది. అండ్ మన యొక్క ఛానల్ లాస్ట్ బెంచెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఓకేనా, మీకే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అదర్ క్లాసెస్ కూడా. క్రింది వారిలో ఎవరు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ని స్థాపించారు? అగా ఖాన్. నీలిమందు రైతుల కోసం గాంధీజీ చేపట్టిన మొదటి సత్యాగ్రహం ఇది చంపారణ్లో జరిగింది. గాంధీ యొక్క ట్రస్టీషిప్ భావన ఏంటి? పెట్టుబడిదారీ సమాజాన్ని సమానత్వంగా మారవడం. చౌరీ చౌరా సంఘటన కారణంగా గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నారు. వై? ఎందుకు అనంటే మనం అది గాంధీజీ యొక్క బయోగ్రఫీ సత్యశోధన పుస్తకం మనం డిస్కస్ చేసాం. రైతుల పైన పోలీసులు లాఠీచార్జ్ చేయడం, ఆ తర్వాత రైతులంతా కూడా వెళ్ళి పోలీసులని స్టేషన్ని తగలబెట్టడం జరిగింది. సో ఇంకా వాళ్ళు అహింసను అలవాటు చేసుకోలేదు అనే ఆలోచనతోటి ఆయన కొద్దిగా దూరం అయిపోయాడు. మహాత్మా గాంధీ గురించి ఎవరు చెప్పారు? అతను సగం నగ్న ఫకీర్ అని గాంధీజీని అన్నారు. ఎవరైనా? విన్స్టన్ చర్చిల్. పంచశీల సూత్రాలను ఎవరు ప్రతిపాదించారు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్ 1937లో మాతృభాషా మాధ్యమం ద్వారా ప్రాథమిక విద్య కోసం గాంధీ చేసిన ప్రతిపాదనలను ఆమోదించే విద్యా సదస్సు వార్ధాలో జరిగింది. గాంధీ యొక్క ఉప్పు సత్యాగ్రహం దేనిలో భాగం? శాసనోల్లంఘన ఉద్యమంలో భాగమేగా. పీష్వా బాజీరావు టూ సమయంలో ఏం జరిగింది? ఆ పీష్వాషిప్ని బ్రిటిషర్స్ క్లోజ్ చేశారు, ఆయనతో లాజ్ చేశారు. పాకిస్తాన్ అనే పేరును ఎవరు పెట్టారు? చౌదరి రహమత్ అలీ. ఏ చార్టర్ చట్టం ద్వారా చైనాతో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం గుత్తాధిపత్యం ముగిసింది? చార్టర్ యాక్ట్ 1833. 1928లో ఏం జరిగింది? నెహ్రూ నివేదికలో ఫెడరేషన్ ఆలోచన, సమైక్య అనే ఆలోచన మొట్టమొదటిసారిగా ప్రతిపాదించబడింది. మదన్ మోహన్ మాలవ్యకి మహామన బిరుదును ఎవరిచ్చారు? మహాత్మా గాంధీ. అండ్ ఈయన మహాత్మా గాంధీ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. అది ఏంటి అనేది తెలియజేయండి. అదేవిధంగా గాంధీ గారికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా ఒక బిరుదును ఆపాదించారు. అదేంటి? క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో వైస్రాయ్ ఎవరు? లార్డ్ లిలింగ్లో. భారత ప్రభుత్వ చట్టం 1935ని కొత్త బ్యాండేజ్ చట్టారుగా ఎవరు అభివర్ణించారు? జవహర్లాల్ నెహ్రూ. సో 1935 కనుక చూస్తే ఎన్ని సెక్షన్స్, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయనేది కింద తెలియజేయండి. 1923లో స్వరాజ్ పార్టీని ప్రారంభించడానికి మోతీలాల్ నెహ్రూతో కలిసిన ఇతర కాంగ్రెస్ నాయకుడు ఎవరు? చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్ అంటాం. గ్రామరాజ్యం ద్వారా రామరాజ్యం అని ఎవరు చెప్పారు? మహాత్మా గాంధీ గారు. భారతదేశంలో డచ్ యొక్క తొలి స్థావరం ఏది? పులికాట్. వీలుంటే ఫ్రెంచ్ యొక్క తొలి స్థావరం, బ్రిటిషర్స్ యొక్క తొలి స్థావరం, ఇవన్నీ కూడా మీరు తెలియజేయండి. బ్రిటిష్ పాలనలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్వారీ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ఎవరు కీలకంగా ఉన్నారు? థామస్ మున్రో. సత్యాగ్రహం యొక్క 3 ముఖ్యమైన రూపాలేంటి? సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన మరియు బహిష్కరణ. భారతదేశంలో ఆధునిక విద్యా వ్యవస్థకు పునాది 1854లో వుడ్స్ డిస్పాచ్ అనేది దేనికి సంబంధించింది అడగవచ్చు. ఇట్లా ఆధునిక విద్యా వ్యవస్థకు పునాది. సో ఈ విధంగా మనల్ని ఎగ్జామినర్ అడుగుతూ ఉంటాడు. పేజ్ నెంబర్ 330. మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్లీ మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే నేను ఇంకా ఎక్కువగా క్లాసెస్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్లీ రైల్వే బేస్ మీద నడిచే ఛానల్ కనుక మీరు రైల్వే ఆస్పిరెంట్స్ కనుక మీరే సపోర్ట్ చేయాలి. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. బాయ్.